నమస్కారం వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లిలో నిర్మాణ దశలో ఉన్న స్మార్ట్ కిచెన్ తో పాటు మధ్యాహ్న భోజన పథకం అమలును కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి, పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ధృవకుమార్ రెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ స్మార్ట్ కిచెన్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఉపాధి కోల్పోకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో స్మార్ట్ కిచెన్ వద్ద ఉన్నాం. మధ్యాహ్న భోజనం పథకం కింద ఇది ఒక పార్ట్ అండ్ పార్సల్. మధ్యాహ్న భోజన పథకం అనేది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సంక్షేమ పౌష్టికాహార పథకం. ప్రపంచంలోనే దాదాపు 11 కోట్ల మందికి ఈ మిడ్ డే మీల్స్ కింద మధ్యాహ్నం పూట వచ్చేసి బాలబాలికలకు ఆహారం అందిస్తూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది కాంగ్రెస్ పార్టీ మానస పథకం. ఎందుకు ఆ మాట అంటున్నారంటే 1995 ఆగస్టు 15న ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు దీన్ని ప్రారంభించారు దేశవ్యాప్తంగా. అంతకుముందు కొన్ని రాష్ట్రాల్లో, తమిళనాడులో కామరాజ్ హయాంలో ప్రారంభించినప్పటికీ దేశవ్యాప్తంగా ప్రారంభించింది 1995 ఆగస్టు 15వ తారీఖున. కాబట్టి దీని ప్రధానమైన లక్ష్యాలు ఏమంటే బాలబాలికలు ఆకలి మంటలతో అల్లాడకూడదు. రెండవది భావి భారత పౌరులు పౌష్టికాహార లోపం ఉండకూడదు. మూడవది పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ తగ్గించాలి. నాలుగవది పాఠశాలల్లో హాజరు శాతం పెంచాలి అనే బహుముఖ లక్ష్యాలతో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ప్రారంభించిన తర్వాత చాలా మటుకు డ్రాప్ అవుట్స్ తగ్గాయి, హాజరు శాతం పెరిగింది. దీనితో పాటు అనేక మందికి, ప్రత్యేకించి మహిళలకు ఉపాధి లభించింది. వంట చేయడము, వడ్డించడము, ఈ విధంగా అనేక మందికి ఉపాధి లభించింది. ఇప్పుడు ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకంలో దీన్ని మరింత మెరుగుపరచాలి, మరింత రుచి, మరింత శుచి ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క స్మార్ట్ కిచెన్ సిస్టాన్ని తేవడం జరిగింది. దానికి ఒక విధంగా కడప జిల్లాలోనే అంకురార్పణ జరగడం అనేది అది ఒక పరిణామ క్రమంలో. సరే, దీంట్లో ఆల్రెడీ పేపర్లో చదవడం జరిగింది, విద్యాశాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది. ఉన్న వాళ్లకు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఉపాధి తొలగించమని చెప్పడం జరిగింది. దాని మీదనే ప్రభుత్వం ఉండాలి. ఎందుకంటే వాళ్ళు 30 సంవత్సరాలు ఉంటే అనేక మంది దీని మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి ఉన్న ఫలంగా స్మార్ట్ కిచెన్స్ పేరుతో వాళ్ళ ఉద్యోగ భద్రతకు ఇబ్బంది కలిగించకుండా చూడాలి. ప్రభుత్వం కూడా ఆ ఉద్దేశంతో ఉంది, దాన్ని అదేవిధంగా కొనసాగించాలి. రెండవది, కొన్ని చోట్ల కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది. అంటే ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిన చోట సకాలంలో అందడం లేదు, కొంచెం లేటుగా అందుతుంది. కొన్ని చోట్ల వేడిగా ఉండడం లేదు అని కొన్ని కంప్లైంట్స్ అవి వాస్తవమో లేదు తెలియదు, కానీ కొన్ని పేపర్లు రావడం జరిగింది. అటువంటి లేకుండా దీన్ని సమర్థవంతంగా ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని స్మార్ట్ కిచెన్ల ద్వారా రుచిగా, శుచిగా దీన్ని టయానికి వేడిగా సప్లై చేయాలని, ఆల్రెడీ ఉన్నటువంటి ఉద్యోగులకు, కార్మికులకు వాళ్ళకు ఉపాధి పోకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది.